అవకాశం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. అలాగే కూడి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అందరికీ వందనాలండి. ముందుగా చిన్న విన్నపము, ఏమైనా పొరపాట్లు దొరికితే నాయకులు, పెద్దలు, పరిచారకులు నన్ను సరిచేయాలని, హెచ్చరించాలని ఆశపడుతున్నాను. ఒక మాట చదువుకొని మన అంశంలోనికి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ మాట మనసులో ఉంచుకుంటూ ప్రభువుని సహాయం అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, అయా ప్రకాశమైన దేశములో మమ్మలను వారసులుగా చేశారు ప్రభువా. పాట ద్వారా మా హృదయాలను ఆనందింపజేశారు. అయా నరకానికి పాత్రమైన మమ్మలను పరలోకానికి, ఆనందానికి, నిత్య సంతోషానికి పాత్రలుగా చేశారు. మీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయనా. ఈ సమయం మాకు సహాయం చేయండి. మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ ఆత్మ సహాయము మా అందరికీ దయచేయండి నాయనా. ఈ సమయము మేము బలపడడానికి, నాయనా నీకు దగ్గర అవ్వడానికి మాకు సహాయం చేసి కృప చూపించి నడిపించమని అనర్హుడను, అపాత్రుడను నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని నా ప్రియ ప్రభువు రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియమైన తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ధ్యానిస్తున్న అంశం మనం ఎరుగుదాం కదండి, జ్ఞాపకం చేస్తున్నాను. సంఘ క్షేమాభివృద్ధిలో యవనస్తుల పాత్ర. అలాగే సంఘానికి ప్రయోజనకరంగా ఉంటే సంఘం ఎంతో క్షేమాభివృద్ధి పొందుతుంది. అలాగే సంఘానికి ప్రయోజనకరంగా ఉండడం అనేది అది మన విధి, అది మన బాధ్యత. అది మనం ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉండడం అనేది అది మన విధి, అది మన బాధ్యత. నేను ఈ అంశం విషయమై ఒక 3 మాటలే మాట్లాడతాను, ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను. ఏంటంటే ఆ 3 మాటలు, మొదటి మాట సంఘ క్షేమాభివృద్ధి కొరకు యవనస్తులు కలిగి ఉండవలసిన నియమాలు చెప్తాను, రూల్స్ ఫర్ చర్చ్ ఎడిఫికేషన్. రెండవ మాట సంఘ క్షేమాభివృద్ధిలో యవనస్తులు అనుసరించవలసిన పాత్రలు చెప్తాను, రోల్స్ టు ఫాలో ఇన్ చర్చ్ ఎడిఫికేషన్. అలాగే మూడవ మాటగా సంఘ క్షేమాభివృద్ధిలో యవనస్తులు అనుసరించకూడని పాత్రలు చెప్తాను, రోల్స్ నాట్ టు బీ ఫాలోడ్ ఇన్ చర్చ్ ఎడిఫికేషన్. ఈ 3 మాటలు చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి మాట, సంఘ క్షేమాభివృద్ధి కొరకు యవనస్తులు కలిగి ఉండవలసిన రూల్స్, నియమాలు. మొదటిది ఒక 2 నియమాలు చెప్తాను. అందులో మొదటిది చూడండి, యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయం 15వ వచనం, 16, 17 వచనాల్లో కొన్ని మాటలు మనం చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అలాగే 16వ వచనంలో మొదటి భాగం చూడండి. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అలాగే 17వ వచనంలో మొదటి భాగం కూడా ఇలా ఉంది కదా. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి అడిగాను. చాలండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు లేదా సంఘంలో ప్రయోజనకరులుగా ఉండాలనుకునే వారికి మొట్టమొదటి నియమం ఏంటంటే మనం ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమించాలి. అక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురికి తన మంద గురించి, తన గొర్రెల గురించి అప్పగిస్తూ దేవుడు ఆ మాటలు చెప్తున్నారు. అయితే నేను మన అంశానికి అనుసరించి ఆ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలంటే మొట్టమొదట మన నియమం ఏంటంటే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. యేసుక్రీస్తుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు మాత్రమే సంఘానికి ప్రయోజనకరులుగా ఉంటారు. యేసుక్రీస్తుని ప్రేమించకుండా సంఘానికి ఎంత మాత్రమూ మనం ప్రయోజనకరులుగా ఉండలేం. ఎందుకంటే
పౌలు కొరింథోలో ఒక చోట అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. మనం సంఘ క్షేమాభివృద్ధిలో ముందుకెళ్ళాలన్నా మనల్ని పురుకొల్పేది, మనల్ని ప్రోత్సహించేది, కొన్నిసార్లు నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనల్ని ముందుకు ప్రోత్సహించేది ఏంటంటే క్రీస్తునందలి మనకున్న ప్రేమే. కాబట్టి యేసుక్రీస్తుని మనం ఎక్కువగా ప్రేమించకుండా ఆయన సంఘంలో మనం ప్రయోజనకరులుగా ఉండలేము. అందుకే పేతురుతో అంటున్నాడు ఆయన 15వ వచనంలో, పేతురుని చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడుగుతున్నాడు. నా సేవ చేయడం నీకు ఇష్టంగా ఉందా సీమోన్ అని అడగడం లేదు, నా మందను కాయడం నీకు ఇష్టమేనా అని అడగడం లేదు, కానీ నీవు నన్ను ప్రేమించుతున్నావా అని అడుగుతున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుతున్నావా అంటే ప్రభు ఏమంటున్నాడంటే పేతురుతో, నీకున్న సహోదరుడు అంద్రియా కంటే, నీ స్నేహితులైన యాకోబు యోహానుల కంటే, నీకున్న తోటి శిష్యుల కంటే, నీకున్న సమస్తమైన వారికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మూల భాషలో ఇలా ఉంది, వీటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని కూడా ఉంది. అంటే వీటికంటే అంటే పేతురికి ఏమేమి ఉన్నాయి? పడవలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మంచి వ్యాపారం ఉంది, చేపలు పట్టడంలో అతను మంచి దిట్ట. ప్రభు ఏమని అడుగుతున్నాడంటే నీకున్న చేపల కంటే, నీకున్న వృత్తి కంటే, నీకున్న నైపుణ్యం కంటే, నీకున్న బౌద్ధికమైన ఆ వృత్తి పట్ల నీకున్న పట్టుదల కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. కాబట్టి మనం సంఘ క్షేమాభివృద్ధిలో మన పాత్ర ముందుకు వెళ్ళాలంటే లేదా ప్రయోజనకరంగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ముందు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నావని అడగలేదు, ఎక్కువగా ప్రేమిస్తున్నావని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి మనం మొదటిగా యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. ఏమండి, ఆయన ప్రేమించేవారు ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారి వల్లనే తప్ప మరి ఎవ్వరి వల్ల కూడా సంఘానికి ప్రయోజనం కలగదు. ఏమండి, ఇది మొదటి నియమం. రెండో నియమం చూడండి, అదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 34వ వచనం 35వ వచనం ఇలా ఉంది కదా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరనను. సంఘ క్షేమాభివృద్ధిలో యవనస్తులు కలిగి ఉండవలసిన రెండవ నియమం ఏంటంటే మనం యేసుక్రీస్తుని ప్రేమించడం మాత్రమే కాదు, సంఘాన్ని కూడా ప్రేమించాలి. అందుకే అంటున్నాడు ఆయన, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, సంఘాన్ని కూడా ప్రేమించాలి. గురుజాడ అప్పారావు గారు ఒక పోయం రాస్తూ అందులో ఒక మాట ఇలా అన్నారు కదా, ఏమనంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగే సంఘం అంటే కట్టడాలు కాదు కానీ, కుర్చీలు ఇవన్నీ కాదు కానీ, సంఘం అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలు. మనము యేసుక్రీస్తుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నామో సంఘాన్ని కూడా అదేవిధంగా మనము ప్రేమించాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకి సంఘం అంటే చాలా ప్రేమ అండి, చాలా ప్రేమ. మనం ఎరుగుదము, జ్ఞాపకానికి తెస్తున్నాను. ఆయనకి సంఘం అంటే ఎంత ప్రేమో ఒక 2 లేక 3 మాటలు చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తుకి దేవునికి సంఘం అంటే ఎంత ప్రేమో ఒక 2 మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడును. ఆ మాట నాకు చాలా ఇష్టమండి. తన కనుపాప వలె ఆయన వారిని కాపాడాడంట. ఇదే మాట జకర్యాలో కూడా ఉంటుంది 2:8. ఏమని ఉంటుందంటే అక్కడ, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని ఉంటుంది అక్కడ. అంటే సంఘం అంటే ఆయనకి చాలా సున్నితమైన విషయం. సంఘం అంటే ఆయనకి చాలా సున్నితమైన విషయం. చూడండి, ఎవరైనా మన స్నేహితుల్లో మనల్ని ఇలా ఇక్కడ కొట్టిన, భుజం మీద కొట్టిన, ఈపు మీద కొట్టిన మనం సరదాగా తీసుకుంటాం. అదే ఎవరైనా మన కళ్ళల్లో పొడిస్తే మనం వెంటనే రియాక్ట్ అవుతాం, ఇలా చెయ్యి గంటడం కానీ కట్ట చేస్తాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు అలాగా తన కనుపాప వలె వారిని కాపాడాడంట.
ఒక భక్తుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఆయన విషయంలో గొర్రెపిల్ల, సంఘం విషయానికి వస్తే ఆయన సింహం, ఆయన పంజా విసురుతాడని అన్నాడండి. ఆయన విషయంలో ఆయన ఎవరైనా ఏమంటే మౌనంగా ఉంటాడు, కానీ సంఘం విషయంలో ఎవరైనా ఏమన్నా చేస్తే ఆయన సింహం అంట. ఆ మాట నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అంత ప్రేమించాడు ఆయన సంఘాన్ని. అలాగే మనం ఎఫెసీ పత్రికలో కూడా ఆయన సంఘాన్ని ఎంత ప్రేమించాడో పౌలు చెప్తారు కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడతైనను మచ్చైనను లేకుండా ఉండాలని తను తాను అర్పించుకొనేనన్న మాట ఉంటుంది. చాలు, చదవక్కర్లేదు, చాలు. ఏమంటే క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడత కానీ మచ్చ కానీ మరి ఏది లేకుండా, కలంకం లేకుండా నిష్కలంగా ఉండాలని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడంట. అంత ప్రేమించాడు సంఘాన్ని. ఏమండి, అంత ప్రేమించాడు. మనం సంఘాన్ని ప్రేమిస్తే సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉంటాం. మనం సంఘాన్ని ప్రేమిస్తే మనం సంఘంలో ప్రయోజనకరులుగా ఉంటాం. అంతేనండి, ఈ 2 నియమాలు చాలు, ఇంకెక్కువ చెప్పలేను. చెప్పండి, మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనలో ఉండవలసిన 2 నియమాలు. మొదటిది ఏంటి? యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించడం. రెండవది సంఘాన్ని ప్రేమించడం. ఏమండి, ఇది మొదటి విషయం. రెండో విషయం, సంఘ క్షేమాభివృద్ధిలో యవనస్తులు అనుసరించవలసిన పాత్రలు చెప్తాను. చూడండి, దీని నిమిత్తం మనం నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి మనం 12వ వచనం వరకు చదువుకుందాం. 17వ అధ్యాయం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫాదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదువుదాము. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. చాలండి, ఈ వచనాలు అవసరమని చదివించాను. ఇందులో మనకి గొప్ప 4 రోల్ మోడల్స్ కనిపిస్తారండి. 4 పాత్రలు కనిపిస్తారు. మొదట యెహోషువ గారు, తర్వాత మోషే గారు, తర్వాత అహరోను, హూరులు. ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకి యుద్ధం ఇదే మొదటిసారి. వాళ్ళకి యుద్ధంలో నైపుణ్యం లేదు, యుద్ధం అంటే వాళ్ళు ఎరగరు. ఈ 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు చేసిన మొదటి యుద్ధం మనం చూస్తాం. మోషే అంటున్నాడు, యెహోషువ నువ్వు మనుషుల్ని ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళంటే, యెహోషువ వాస్తవానికి ఇలా అనాలి. ఏంటి, అమాలేకీయులు యుద్ధానికి వస్తే ఈ మనుషులు ఎక్కడ యుద్ధం చేస్తారు? వీళ్ళకి యుద్ధం అంటే ఏంటో తెలియదు కదా. ఇటుకలు చేసుకోవడం అంటే ఏంటో తెలుసు, కట్టెలు కొట్టడం అంటే ఏంటో తెలుసు, గడ్డిని ఎలా తీసుకురావాలో కొయ్యాలో తెలుసు, కానీ వీళ్ళకి యుద్ధం ఎరగని వారు కదా, యుద్ధంలో నైపుణ్యం లేదు కదా. ఈ ప్రజలను తీసుకెళ్ళి ఎలా యుద్ధం చేయాలి? ఒకవేళ అక్కడ ఏమైనా పొరపాటు జరిగితే, అమాలేకీయులు వీళ్ళని కానీ చంపితే, వీళ్ళు అమాలేకీయులతో యుద్ధం చేయరు కానీ మమ్మల్ని యుద్ధానికి తీసుకొచ్చామని నాతో యుద్ధం చేస్తారు, కాబట్టి మేము వెళ్ళవని అనలేదు యెహోషువ. ఇశ్రాయేలు అనే సంఘానికి ఒక ప్రమాదము, ఒక శత్రువు వచ్చినప్పుడు యెహోషువ ధైర్యంగా యుద్ధం చేస్తున్నాడండి. ఇది యెహోషువ గురించి. ఏమండి, అలాగే మోషే తన చేతులు దేవుని చేతికర్ర పట్టుకొని తన చేతులు పైకెత్తి గొప్ప విజ్ఞాపన చేస్తున్నాడు. తన చేతులు బరువెక్కినప్పుడు ఏమంటే అహరోనులు సహకారం అందిస్తున్నారు. ఈ వృత్తాంతంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఏమంటే మనకి శత్రువులు ఉన్నారు, మనకి అపాయాలు ఉన్నాయి, మనకి ప్రమాదాలు ఉన్నాయి సంఘంలో. ఏమంటే మనము యెహోషువలే యుద్ధం చేయాలి. ఎవరితోనంటే మన ప్రమాదాలు సాతాను, మన శత్రువు సాతాను. ఏమంటే మనకు ప్రమాదమైనది ఏంటంటే ఈ లోకము, మన శరీరము. వీటితో ఎప్పటికప్పుడు మనం యుద్ధం చేయాలి. లేదంటే అమాలేకీయులతో యుద్ధం చేయకపోతే వారు కానాని ఎలా వెళ్ళలేరో, మనం కూడా ఏమండి ఈ యొక్క సాతానుతో, శరీరంతో, లోకంతో యుద్ధం చేయలేకపోతే క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం. ఏమండి, ముందుకు వెళ్ళలేం.
ఏమంటే యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, మోషే చేతులు ఇలా పైకెత్తి నేను ఇలా అనుకుంటాను, ఇలా ప్రార్థన చేస్తుంటాడేమో అని గొప్పగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇలా చేతులు పైకెత్తి, ప్రభువా, యెహోవా నీవే మా రాజువు, ఈ యుద్ధం నీదే ప్రభువా, ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే నీ వల్లే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఇటుకలు పట్టుకోవడం వచ్చి కానీ ఈటు పట్టుకోవడం రాదు, వీళ్ళకి కర్రలు పట్టుకోవడం వచ్చి కానీ ఏమండి వీళ్ళకి కత్తులు పట్టుకోవడం రాదు, వీళ్ళు ఎంతో బలహీనులు, వీళ్ళు కుడి ఎడమలు తెలియని ప్రజలు, ఎంతో భయము ఆందోళన కలిగిన వారు, మాటి మాటికి సనిగిపోయేవారు, విశ్వాసం లేనివారు. ప్రభువా ఈ యుద్ధం నీదే, ఈ యుద్ధం మేము చేయలేమని కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాడండి మోషే. కింద విజయం సాధిస్తున్నారు. మోషే అలా ప్రార్థన చేస్తుండగా, విజ్ఞాపన చేస్తుండగా ఏమంటే కింద విజయం సాధిస్తున్నారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు కిందకి దింపేశారు. బరువెక్కినప్పుడు చేతులు కిందకి దింపినప్పుడు అక్కడ ఉంటుంది అమాలీకీయులు గెలిచారంట. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. మోషే బరువెక్కి చేతులు దింపినప్పుడు విజ్ఞాపన ఆపినప్పుడు ఎవరు గెలిచారు? అమాలేకీయులు గెలిచారు. అమాలేకీయులు గెలిచారు అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు చనిపోతున్నారని అర్థం, ఇశ్రాయేలు తలకాయలు పగిలిపోతున్నాయని అర్థం, ఇశ్రాయేలు కాళ్ళు చేతులు నరకవేయబడుతున్నాయి. అది చూసిన ఆ ఊరు అహరోను ఊరిలో మోషే దగ్గరకు వచ్చి, ప్రభువా వాళ్ళ తలలు మోషే వాళ్ళ తలలు బద్దలైపోతున్నాయి, వాళ్ళు అపజయం పాలవుతున్నారు, ఇగో మేము ఒక రాయి తెస్తాం, దాని మీద నిన్ను కూర్చోబెడతాం, నువ్వు విజ్ఞాపన మొదలుపెట్టు, నీకు సహకారంగా మేము మా భుజాల మీద నీ చేతులు ఎత్తి పట్టుకుంటాం అన్నప్పుడు ఏమండి ఈ పక్కేమో అహరోను, ఈ పక్కేమో హూరు. ఇక్కడ ఉంది కదండి ఈ లోగో. ఆ లోగో అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు గిరిపురం సంఘానికి వచ్చినా ఆ లోగో నేను చూస్తానండి. కొన్నిసార్లు ప్రేయర్ చేసుకుంటాను ఇలాగా చూస్తూ, ప్రభువా నేను హూరు అహరోను వలె సహకారంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాను. ఏమండి ఒక భక్తుడు ఏమన్నాడంటే, యెహోషువ యుద్ధంలో విజయం సాధించడానికి విజ్ఞాపన కారణం, మోసే విజ్ఞాపన విజయవంతంగా ఎదరికెళ్ళడానికి అహరోను హూరుల సహకారం కారణం అన్నాడండి ఆయన. అంటే యెహోషువ యుద్ధంలో విజయం సాధించడానికి మోషే విజ్ఞాపన కారణం, మోషే విజ్ఞాపన విజయవంతంగా ఎదరికెళ్ళడానికి అహరోను హూరు ఏమండి సహకారం కారణం. ఏమండి వీళ్ళు గొప్ప మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏమంటే సంఘంలో క్షేమాభివృద్ధి కొరకు మన పాత్రలు ఏంటంటే మనం యెహోషువ వలె మనం యుద్ధం ఆడాలి, పోరాడాలి. వీఆర్ ఏ సోల్జర్స్, మనం సైనికులు అని బైబిల్ చెప్తుంది. అండి అలాగే మోషే వలె మనం విజ్ఞాపన చేయాలి భారం కలిగి కన్నీటితో. అలాగే అహరోను హూరుల వలె సైన్యం అక్కడ ఓడిపోతుంటే అది తట్టుకోలేక ఎంతో సహకారాన్ని వాళ్ళు అందించారు. వీళ్ళు నలుగురు మనకి గొప్ప పాఠాలు నేర్పిస్తున్నారు. వీళ్ళని మనం వెంబడించాలి, వీళ్ళని చూసి మనం ప్రోత్సహింపబడాలి. ఏమండి ఇది కొన్ని పాత్రలు. ఇంకొక కొత్త నిబంధనలో కూడా ఒక పాత్ర చెప్తాను, ఒక రోల్ మోడల్ గురించి చెప్తాను, చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం అవసరమైన మాటలు. ఫిలిప్పీ 2:19. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుతున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవ్వడనూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకునుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. చాలండి. రెండవదిగా మనం అనుసరించవలసిన పాత్ర ఎవరంటే, అనుసరించవలసిన మాదిరి ఎవరంటే తిమోతి. అక్కడ తిమోతి గురించి పౌలు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమంటున్నాడు? మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని పంపిస్తాను. నాకు ధైర్యం లేదు ప్రస్తుతానికి, కాబట్టి నాకు ధైర్యం రావాలంటే నేను తిమోతిని మీ వద్దకు పంపిస్తాను, నాకు ధైర్యం వస్తుంది. ఏమండి అతను సేవకునికి నాయకునికి ఎంతో ధైర్యంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు నా దగ్గర లేడు అంటున్నాడండి. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప విషయం అది. మీ క్షేమం విషయమై చింతించేవాడు అతని వంటి వాడు ఇంకొకడు లేడు నా దగ్గర అని అంటున్నాడు. ఏంటి క్షేమ విషయమే చింతించడం అంటే అర్థం ఏంటంటే, ఏమంటే ఫిలిప్పీ సంఘస్థుల ఆధ్యాత్మిక స్థితిగతుల గురించి తిమోతి చింతిస్తున్నాడంట, భారం కలిగి ఆలోచిస్తున్నాడంట. ఉదాహరణకి ఇలా చెప్తాను, పౌలు దగ్గర ఇలా బాధపడి ఉండొచ్చు తిమోతి. ఏమనంటే,
మనం ఫిలిప్పీలో ఉన్న సంఘము దేవుల్లో చక్కగా కట్టబడుతున్నారు, కానీ నాకు బాధాకరమైన విషయం ఒకటి కనిపించింది. ఏంటంటే సంఘంలో ఏక మనసు లేదు, సంఘంలో ఐక్యత లేదు. మనం చూడవచ్చు 4వ అధ్యాయంలో యెహోదేను ఇంకో పేరేంటండి, సుంటికేను ఏక మనసుతో లేరు, భేదాభిప్రాయాలతో ఉన్నారు. అరే, సమాధానకర్త అయిన దేవుణ్ణి నమ్ముకొని సమాధానం లేకుండా వాళ్ళు సంఘంలో ఉన్నారని వారి క్షేమం విషయమై వారి ఆధ్యాత్మిక స్థితిగతుల విషయమై ఎంతో చింతిస్తున్నాడంటండి. మీరు అనుకోవచ్చు, అతను పెద్దోడండి అందుకే చింతిస్తున్నాడు, మేము పిల్లలము యవనస్తులము మేము ఎక్కడ చేయగలమంటారేమో. నేను కొన్ని లెక్కలు కట్టాను, అప్పటికి తిమోతి వయసు 29 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్నాయండి. అతను మనలాంటి యవనస్తుడే, మనలాంటి యవనస్తుడే. 29 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న తిమోతికి సంఘం ఆధ్యాత్మిక స్థితిగతుల విషయంలో ఎంత చింత, ఎంత తపన, ఎంత భారము. సంఘ క్షేమాభివృద్ధిలో మనం అనుసరించవలసిన వ్యక్తి, మనం మాదిరిగా పెట్టుకోవలసిన వ్యక్తి, మనం అతన్ని చూసి పురుకొల్పబడవలసిన వ్యక్తి తిమోతి అండి. కింద అంటున్నాడు పౌలు, ఇంకా అందరూ 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. కానీ ఇక్కడ కూడా చదివినప్పుడు బాగా చేసింది ఏంటంటే అందరూ అనేసాడండి పౌలు గారు. తిమోతి, మనలో కొందరు సొంత కార్యాలే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడలేదు అంటలేదు. అందరూ తమ సొంత కార్యాలనే అన్న మాట వాడాడు చూడండి. సొంత కార్యాలు మాత్రమే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడడం లేదు. తిమోతి ఎలా బ్రతికాడంటే ఫిలిప్పీలు 1:21 బ్రతికాడండి. చూడండి, 1:21 ఏముంది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బాధతో చెప్తున్నాను, మా క్రైస్తవంలో చాలామంది ఎలా బ్రతుకుతున్నాడంటే 2:21 బ్రతుకుతున్నారు. 2:21 ఏముంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడడం లేదు. తిమోతి మనకి ఎంతో ప్రోత్సాహం. అతను యవనస్తుడే, అతనికి ఆశలు ఉంటాయి, అతనికి కోరికలు ఉంటాయి, కానీ సంఘం యొక్క క్షేమం విషయమై, సంఘం విషయం బాగోగుల విషయమై ఆయన ఎంత చింతిస్తున్నాడు, ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు అంటున్నాడు 22వ వచనంలో. అతని యోగ్యత, అతని నమ్మకత్వం, అతని తపన, అతని భక్తి మీరు ఎరుగుదురని సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ధిలో మనం ఖచ్చితంగా అనుసరించవలసిన పాత్రలు తిమోతి, అలాగే ఇంతకుముందు చదువుకున్న 4 వ్యక్తులు. ఇది 2వది. 3వ విషయం చెప్పి నేను ప్రార్థనలోనికి వెళ్తాను. చూడండి, 3వదిగా సంఘ క్షేమాభివృద్ధిలో మనం అనుసరించకూడని పాత్రలు. 2వ తిమోతి, నేను చివరికి వచ్చానండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది కదా, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. దేమ ఎక్కడికి వెళ్ళాడు? మనం అనుసరించకూడని పాత్ర ఎవరంటే దేమ. తిమోతి ఎంతో బాధతో రాస్తున్నాడు ఆ మాటలు. క్షమించండి, పౌలు ఎంతో బాధతో రాస్తున్నాడు, కన్ఫ్యూజ్ అయ్యాను. ఎంతో బాధతో తిమోతికి రాస్తున్నాడు. ఏమనంటే, తిమోతి నువ్వు వెంటనే రా, దేమ నన్ను విడిచిపెట్టి ఇహలోకాన్ని స్నేహించాడని బాధతో రాస్తున్నాడు. ఈ దేమ మనం ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించవలసిన వాడు శరీర సంబంధమైన విషయాలు ఆలోచించి పౌలుని విడిచిపెట్టాడు. సంఘంలో ఆత్మ సంబంధిగా బ్రతకవలసిన వాడు, కొనసాగాల్సిన వాడు ఇహలోకాన్ని చూచి ఆకర్షించబడి ఆత్మ సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా ఎలా చూడొచ్చు, దేమ సంఘ క్షేమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. సంఘంలో ప్రయోజనకరంగా ఉండడం అనే ఆ బాధ్యతను, ఆ విధిని విస్మరించి అసహించుకుని వెళ్ళిపోయాడంట. మనం ఇహలోకాన్ని స్నేహిస్తే సాతాను ఎక్కడికైనా ఈడ్చుకెళ్తాడండి, మనల్ని ఎక్కడికైనా ఈడ్చుకెళ్తాడు. నిజ క్రైస్తవంలో కూడా, నేటి క్రైస్తవంలో కూడా దేమాలు దోమల్లా ఉన్నారండి. ఎందుకు ఆ మాట వాడానంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. దోమలు చూడండి, మనం రోజంతా పని చేసో, రోజంతా చదువుకోనో, ఉద్యోగం చేసో చక్కగా పడుకుంటాం. చౌకడొచ్చి గీయని అప్పుడే గాన కచేరీ పెడతాయి. అవి పడుకోవు,
మనల్ని పడుకోనివ్వు. ఎందుకు చెప్తున్నానంటే దోమలు లాంటి దేమాలు వాళ్ళు సో ఇరిటేటింగ్ టు చర్చ్ ఎడిఫికేషన్. దేమా లాంటి వాళ్ళు చర్చికి చాలా అభ్యంతరకరం అనమాట. ఏమంటే వాస్తవానికి పౌలు చెరసాల్లో ఉండగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. వాస్తవానికి దేమాయిలు వెళ్ళి, అయ్యా సువార్త ప్రకటించినందుకు నేను చెరసాల్లో వేశారు, నా పని ఏమన్నా ఉందా, ఎక్కడికైనా సువార్త పత్రిక పట్టుకెళ్ళాలా, ఎవరికైనా క్షేమ సమాచారం అందించాలా, నేనేం చేయాలో చెప్పండి, మీ చేతులు కట్టినట్టు అయిపోయినాయి కదా, నేను మీకు సహకారిగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. సంఘక్షేమం కంటే మనకి ఎక్కువైంది ఏముంది? ఒకవేళ దారిలో సువార్త పత్రిక పట్టుకెళ్తూ ఉండగా నన్ను పట్టుకుంటే సంతోషంగా మీతో చెరసాలకు వస్తాను అని చెప్పవలసిన వాడు, అటువంటి ఆత్మ సంబంధిగా బ్రతకవలసిన వాడు ఏమండి ఇహలోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడంట. మనం అనుసరించకూడని పాత్ర, అలాంటి ఆలోచనలు చేయకూడని పాత్ర ఈ దేమ. ఏమండి దేమ లోకంతో రాజీ పడిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా లోకంతో రాజీ పడేవారుగా మనకి కనబడుతున్నారు. ఏమంటే చివరగా బిల్లీ గ్రహం గారు కమ్యూనిస్టు యవనస్తుడు రాసిన ఒక ఉత్తరం సంఘంలో చదువుతూ, వాక్యం చెప్పినప్పుడు చదువుతూ ఇలా చదివాడండి. ఆ కమ్యూనిస్ట్ ఎవరంటే ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు సరిగ్గా ఉంచకుండా అల్లరి రేపుతున్న ఒక కమ్యూనిస్ట్ అనమాట. సామ్యవాదం కోసం పోరాడుతున్నానని చెప్పి ఎంతో అల్లరి రేపుతుంటే అతన్ని జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు అతను ఒక లెటర్ రాశాడనమాట ఇంటికి. ఆ లెటర్ బిల్లీ గ్రహం గారు చదివారు. దాదాపు 2 పేజీలు ఉంది. నేను మొత్తం చదవలేను కానీ ఒక 1/2 పేజీ చదువుతాను సందర్భానుసారంగా. చూడండి, ఆ లెటర్ ఇలా ఉంది. ఆ కమ్యూనిస్ట్ రాసిన లెటరు ఇలా ఉంది. కమ్యూనిస్టులమైన మనకు ప్రమాదాలు ఎచ్చుగా ఉన్నాయి. చెరసాల పాలై దెబ్బలు తినేది, ఎగతాళి చేయబడేది మేమే. సాధ్యమైనంత రీతిలో అన్ని విధాలా మేము బాధలకు గురి చేయబడుతున్నాం. బ్రతకడానికి అవసరమైన దానికంటే అధికంగా సంపాదించిన ప్రతి రూపాయి మేము పార్టీకే ఇచ్చివేస్తున్నాం. కమ్యూనిస్టులమైన మాకు సినిమాలు, కచేరీలు, రుచిగల భోజనాలు, సుఖప్రదమైన ఇల్లు, కొత్త కార్లు ఇటువంటి వాటిపై మనస్సు లేదు. మేము ఉన్మాదులుగా పరిగణించబడ్డాం. నిజమే, మేము ఉన్మాదులమే. ఒకే ఒక మహాఛాయప్రదమైన లక్ష్యం మా జీవితాలను పరిపాలిస్తుంది. అదే విశ్వవ్యాప్త కమ్యూనిజం కోసమైన పోరాటం. మేము పోరాడేందుకు ఒక నిర్దిష్ట ఆశయం ఉంది. జీవితంలో మాకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మా చిల్లర మల్లర వ్యక్తిగత స్వార్థాలను మేము ఏనాడో విడిచిపెట్టాం. నేను చచ్చేంత తీవ్రమైన ఆసక్తి కనుపరిచేది నాకు ఒకటి ఉంది. అదే కమ్యూనిస్టు ఆశయం. చివరిలో ఇలా అంటున్నాడు, ఇదే నా జీవితం, నా వ్యాపారం, నా మతం, నా అభిరుచి, నా ప్రేయసి, నా యజమాని, నా ఆహారం, ఇదే నా సర్వస్వం అంటున్నాడు. పగలంతా దీనికోసం కష్టపడతాను, రాత్రులు దీనికోసం కలలుగంటాను అంటున్నాడు. నా భావాల కారణంగా నేను ఇప్పటికే జైలుకి వెళ్ళాను. అవసరమైతే తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచేందుకు నేను సంసిద్ధమే. ఒక కమ్యూనిస్టు, దేవుడంటే ఎరగని ఒక కమ్యూనిస్టు. ఏమండి, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసే ఒక కమ్యూనిస్టు ఇది రాశాడండి. బిల్లీ గ్రహం గారు ఆ లెటర్ అంతా చదివేశాక ఇలా అన్నాడు సంఘంతో. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన రోషం, ఒక క్రైస్తవుడికి ఉండవలసిన తీవ్రత, ఒక క్రైస్తవుడికి ఉండవలసిన ఆసక్తి, ఒక క్రైస్తవుడికి ఉండవలసిన తెగింపు దేవుణ్ణి ఎరగని ఒక కమ్యూనిస్టులో నేను చూస్తున్నాను. నేను అతనిలాగా మీరు అతనితో చేరి బ్రతకమంటలేదు, కానీ అతని హృదయాంతరంగంలో ఉన్న ఆసక్తి, తీవ్రతతో క్రైస్తవంలో మీరు బ్రతకాలని ఆశపడుతున్నాను నేను అన్నాడు ఆయన. ఏమండి, సంఘ క్షేమాభివృద్ధిలో ఏమండి ఇలాంటి వారు మనకు కనబడుతున్నారా? ఇలాంటి తీవ్రత, ఇలాంటి తపన, ఇలాంటి వేదన ఉన్నవారు మనకు కనబడుతున్నారా? లేదంటే ఇలాగ దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌలిని, సంఘాన్ని, సంఘ ప్రయోజనాన్ని విడిచిపెట్టిన దేమాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ముగిస్తూ చెప్తున్నాను, సంఘ క్షేమాభివృద్ధిలో మొదటి నుంచి వస్తున్నాను. సంఘ క్షేమాభివృద్ధిలో మనం కలిగి ఉండవలసిన 2 నియమాలు: యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించడం, సంఘాన్ని ఎక్కువగా ప్రేమించడం. మనం అనుసరించవలసిన పాత్రలు: యెహోషువ వలె యుద్ధం చేయడం, మోషే వలె విజ్ఞాపన చేయడం, ఊరు అహరోను వలె సహకారంగా ఉండడం. దేమ అనే ఆలోచన, దేమ అనే ఛాయలు మన క్రైస్తవ జీవితంలో మనకి కనబడకూడదు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.
అందరికీ వందనాలు. తమ్ముడు విజయ్, ఒక యవనస్తుడు సంఘంలో ఏ విధంగా ఉండాలి, క్షేమాభివృద్ధిలో ఏ విధమైన పాత్రగా ఉండాలి అని చెప్పిన మాటను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే యేసుని ఎక్కువగా ప్రేమించాలని, సంఘాన్ని ఎక్కువగా ప్రేమించాలని చెప్పిన మాట బైబిల్లో మత్తయి సువార్త 10:37లో నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా మాట ఉంటుంది. నాకు ఆ మాట చదివితే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఆయన ప్రేమించడమే కాదు, ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది నాకు పాత్రుడు కాదు అనే మాట మత్తయి సువార్త 10:37లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దీని నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన్ని ఎక్కువగా ప్రేమించటమే మరికోది, ఆయన తర్వాతే మిగతావన్నీ అని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే ఆయన చెప్పినట్టుగా యవనస్తులు అనుసరించవలసిన పాత్రలుగా మనకి ఒక 4 పాత్రలు మన ముందుంచడం, అలాగే అనుసరించకూడదని చెప్పినటువంటి దేమ యొక్క ఇహలోక పరిస్థితి మనకి ముందుంటాను. కమ్యూనిస్ట్ వలె అటువంటి భావాలు కలిగినటువంటి క్రైస్తవుడుగా, అంటే అంత తీవ్రత కలిగిన క్రైస్తవుడుగా ఉండాలని చెప్పిన మాటలని మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సంఘం అంటే ఒక శరీరం. ఏంటది? ఒక శరీరం. శరీరంలో ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. అలాగే సంఘంలో ఉన్న మనందరికీ కూడా యవనస్తులైతే యవనస్తులకు ఒక పాత్ర ఉంది. నువ్వు పెద్దవాడు అయితే నీకు ఒక పాత్ర ఉంది. నువ్వు వృద్ధుడు అయితే ఒక ఆలోచన కలిగిన పాత్ర ఉంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. యవనస్తులు నాయకులుగా, సేవకులుగా ఆదర్శప్రాయంగా ఉండాలని మనం చదువుకున్న లేఖన భాగాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ తిమోతికి రాసిన పత్రిక కానీ, ఫిలిప్పీకి రాసిన పత్రిక కానీ, తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఈ పత్రికలన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక యవ్వనస్తుడు నాయకుడిగా ఉండాలి, తర్వాత ఒక సేవకులుగా మారాలి, ఒక ఆదర్శవంతులుగా చురుకైన పాత్ర సంఘంలో పోషించాలని దేవుడు చెప్తున్నట్టుగా, కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యవనస్తుల్లో నూతనోత్సాహం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, బలం ఉంది, అలాగే అభివృద్ధిలో ఒక పాత్రగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు సంఘంలో ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ క్షేమాభివృద్ధిలో పాలుపంపులు పొందాలి. సొలొమోన్ గారు అంటాడు, ఒక మాట అంటాడు, యవనస్తులకు బలము వారికి అలంకారము అని. అందుకని యవనస్తులుగా ఉన్న మీరు సంఘంలో క్షేమాభివృద్ధిలో పాలుపంపులు పొందాలి అని దేవుడు గ్రంథంలో రాయించినట్టుగా మనం చదవచ్చు. ఈరోజు నేను ఒక 4 చిన్న చిన్న మాటలు మీ ముందు ఉంచుతాను. అవి ఎటువంటి పరిస్థితి వస్తుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక 4 మాటలు మీ ముందు ఉంచుతాను. మొదటిగా చూస్తే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా కనిపిస్తుంది. ఎవరైనా సహాయం చేయండి. మొదటి తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రిక. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ మాట యవనస్తుల కోసం నేను ఇలా రాస్తాను. నీ ప్రవర్తనే నీ సువార్త. ఏంటంటే నువ్వు ఏమి ప్రవర్తిస్తున్నావో అదే నీ సువార్త. ఆ సువార్త వల్లనే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఏంటంటే నీ ప్రవర్తన ఎలా ఉంటే యవనస్తులకి
ఆ ప్రవర్తనే నీ సువార్తగా మారుతుంది. ఆ సువార్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని ఆ, నేను రాసుకోవడం జరిగింది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం, చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇంకొంచెం ముందు నుంచి, ప్రతి వాడును దేవుని విషయమైన కృపణకు చదవాలి. మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కరు ఒక్కనికొకరు ఉపచారం చేయుడి. ఈ పదము అంటే ఈ వచనము నేను యవనస్తుల కోసం నేను ఇలా రాసుకున్నాను. మొదటి ప్రధాన ఏం రాసుకున్నాను, నీ ప్రవర్తనే నీ సువార్త అయి ఉంటుంది. ఇక్కడ నీ సేవే నీకు వచ్చిన నీ పొందుకున్న వరానికి సంబంధించిన సేవ ఉంటుంది చూసావా, అదే నీ సువార్త. ఆ సువార్త ద్వారానే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. నువ్వు చేసే సేవ అంటే నీకే వరం ఉందో, దేవుడు నీకే వరం ఇచ్చాడో ఆ వరం నీకు తెలుసు. ఆ వరాన్ని బట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, చెయ్యండి అని చెప్పిన ఆ మాటని మనం గుర్తుపెట్టుకోగలిగితే నువ్వు చేసే సేవే నీ సువార్త అయి ఉంది. తద్వారానే క్షేమాభివృద్ధి పొందడానికి సంఘము అవకాశం ఉంటుంది. కీర్తనాకారుడు మనందరికీ తెలిసిన కీర్తనే 119:9 ఇలాగ ఉన్నాడు, యవనస్తుడు దేని చేత తన ప్రవర్తనను నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఈ మాట నేనేం చేస్తానంటే, యవనస్తులుగా మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ సువార్త మీరు సువార్త చేసిన వారుగా ఉంటారు. ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉంటేనే మీరు సువార్త చేసేవారుగా ఉంటారు. తద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. అలాగే ఇంకొక మాట చదివిన తర్వాత నేను ముగించేస్తాను. అలాగే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే యవ్వనస్తులారా పెద్దలకు లోబడి ఉండుడి. చాలు, నాకు పెద్దలకు లోబడి ఉండుడి. యవ్వనస్తులారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఆ మాట, మీరు లోబడటమే మీ సువార్త. ఏంటంటే మీరు లోబడమే మీ సువార్త. మీకు 4 మాటలు చెప్పాను చూసారా. ఒకటి, మీ ప్రవర్తనే మీ సువార్త అయి ఉంది. మీరు చేసే సేవే మీ సువార్త అయి ఉంది. అలాగే మీరు జాగ్రత్తగా నడుచుకోవడమే మీ సువార్త అయి ఉంది. అలాగే మీరు లోబడమే మీకు మీరు చేసే సేవ అయి ఉంది. తద్వారానే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది అని రాసుకోవడం జరిగింది. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ఊరు కానీ అహరోనులు కానీ లేకపోతే మోషే అది విజ్ఞాపన చేసేవాడు కాదు. మోషే విజ్ఞాపన చేయకపోతే యెహోషువ యుద్ధం చేసేవాడు కాదు. మనము ఎలా ఉన్నాం, మన ప్రవర్తన కానీ అలాగే మన సేవ కానీ, అంటే ఇక్కడ సేవ అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం. మీకు యవనస్తులుగా చాలా బలం ఉంటుంది, చురుగ్గా ఉంటారు అని చెప్పని చూసారా. మీరు సంఘంలో ఏ విధమైన పరిస్థితుల్ని మీరు ఆకలింపు చేసుకుని ముందుకు సాగొచ్చో మీకు తెలుసు. నాకు 2-3 తమ్ముళ్ళు తెలుసు. ప్రతిరోజు ఎవరొకరిని తీసుకొచ్చి సంఘంలో తీసుకెళ్తూ ఉంటారు. అంటే అటువంటి ఆలోచన ఉంటే చాలు, దేవుడు మనల్ని వాడుకుంటాడు. తద్వారా సంఘము క్షేమాభివృద్ధిలోకి వెళ్తుంది అని మనం గ్రహించాలి. మన ప్రవర్తన విషయంలో కానీ, మనం చేసే సేవ విషయంలో కానీ, మన జాగ్రత్త విషయంలో కానీ, మన లోబడే విషయంలో కానీ ఏ విధంగా ఉన్నాం, అది మనం దాన్ని బట్టే మనము సంఘము క్షేమాభివృద్ధిలోకి ఉందా లేదన్నది అర్థమైపోతుంది. మరి ఆ ఆలోచన కలిగి ఉన్నామో లేదో ఆలోచించుకుంటూ ప్రార్థనలో కొనసాగుదాం. మొదటిగా తమ్ముడు ప్రార్థన చేస్తాడు, తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత మరికొంత సమయంలో కొంతమంది మిగతా సహోదరులు ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. కృప కలిగిన దేవ, పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి. ప్రభువా, విత్తిన మాటలు నాయన నేను యోగ్యుని కాను, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభువా.
నేను దాటిపోయానని మాట్లాడలేదు, కానీ అటువంటి జీవితం జీవించాలన్న ఆశ, తపన నాలో మీరు ఇచ్చినందులకు ప్రభా, మీరు నడిపించినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, వందనాలు. నాయనా, మేము కూడా ప్రభా అహరోను హూరుల వలె సహకారంగా ఉంటూ, మోషే వలె విజ్ఞాపన చేస్తూ ప్రభా, యెహోషువ వలె ఈ లోకంతోనూ శరీరంతో యుద్ధం చేయడం మాకు నేర్పించండి ప్రభా. నేను నైనా ఎంతో వెనుకబడి ఉన్నాను ప్రభా. నైనా కాలం పరిగెడుతుంది, నైనా రాకడ దగ్గర అవుతుంది, సమాధులు నిండిపోతున్నాయి, కానీ ప్రభా సంఘ క్షేమాభివృద్ధిలో, సంఘంలో ప్రయోజనకరంగా ఉండే విషయంలో నేను ఇంకా ఒక్క అడుగైనా వేయలేదు ప్రభా, ఒక్క అడుగైనా వేయలేదు. నైనా నన్ను మమ్మల్ని మన్నించండి ప్రభా. మా ఆలోచనలు లోకం చుట్టూ ఉన్నాయి నాయనా, మా యొక్క ఉద్దేశాలన్నీ ప్రభా భూ సంబంధమైన వాటి మీదే ఉన్నాయి, కానీ నాయనా పర సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా ఇంక నువ్వు వాటిని తాకలేదేమో అని నా జీవితం బట్టి అనిపిస్తుంది ప్రభా. అయ్యా, మమ్మల్ని క్షమించండి, నన్ను మన్నించండి ప్రభా. తిమోతి మీ క్షేమం విషయమై అతని వలె చింతించేవాడు నా దగ్గర ఇంకొకటి లేడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభా. నాయనా, ఎప్పుడు కూడా మా సొంత విషయాలే, సొంత కార్యాలే, సొంత ఇబ్బందులకే చింతిస్తున్నాం, కానీ నైనా సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితిగతుల విషయంలో నైనా ఎవరైనా లోకంలో పాపంలో పడిపోతుంటే వాళ్ళ గురించి నైనా కనీసం ఒక కన్నీరు బొట్టు కార్చిన వారిగా మేము ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి ప్రభా. నైనా తిమోతి వంటి జీవితాన్ని మాకు, అటువంటి తపనను, ఆసక్తిని మాకు దయచేయండి ప్రభా. నైనా ఫిలిప్పి 2:21 లాగా మేము బ్రతకాలి ప్రభా. అయ్యా, 1:21 లాగా మేము బ్రతకాలి ప్రభా, కానీ 2:21 ఉన్నట్టు మేము బ్రతుకుతున్నాం. మా సొంత కార్యాలే చూచుకునిచున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. నాయన, ఈ మాటలు మరవకుండా ప్రభా నా హృదయంలో ఉంచుకొని ప్రభా, ఏదైతే బోధించానో దాని విషయంలో నేను భ్రష్టుడు అవ్వకుండా పరిశుద్ధాత్మ దేవ నాకు మీ బలాన్ని ఇవ్వండి, మీ యొక్క శక్తిని ఇవ్వండి, మీ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. కృప చూపించండి. నేను మెట్టుకు ఇక్కడ ఉన్న యవనస్తులందరూ ప్రభా అలాగ బ్రతకడానికి సహాయం చేయమని మీ పాదాలు అట్టుకుంటున్నాం ప్రభా. నేను మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు ప్రభా. అయ్యా, మమ్మల్ని ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టునన్నారు ప్రభా. మేమంటే నీకు ఎంత ఇష్టం ప్రభా, మేమంటే నీకు ఎంత ప్రాణం ప్రభా. నైనా మీకు వందనాలు ప్రభా. మా కోసం ఎవ్వరు ఏమీ త్యాగం చేయరు, కానీ నీవు ప్రాణాన్ని సైతము త్యాగం చేసావు ప్రభా. నాయనా, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం మాకు నేర్పించండి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం అంటే ఏంటో మాకు అర్థమయ్యే విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. నాయనా, సంఘ క్షేమాభివృద్ధిలో ప్రభా శక్తి వంచన లేకుండా ప్రభా ముందుకు కొనసాగడానికి అటువంటి తపనను, అటువంటి ఆకలిని, అటువంటి ఆరాటాన్ని మాకును అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ ప్రభా మమ్మల్ని నడిపించమని, ఇది నీ ద్వారే సాధ్యం ప్రభా. మాకు సహాయము చేయమని నాయన రెత్త హృదయంతో ప్రభా, రెత్తాస్తాలతో మమ్మల్ని మేము నాయన నీ పాదాలకు అప్పగించుకుంటుండగా మమ్మల్ని నడిపించమని నా ప్రియ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము ప్రియమైన తండ్రి. ఆమేన్. 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 మన ప్రేయర్ పాయింట్స్లో మన సిస్టర్ ఒక అమ్మాయి హేమంతి, దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినము అనుగ్రహించి కాపాడి పోషించి తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో నీ పాద సన్నిధికి మమ్మల్ని పిలిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. మీ కృపా కాపుదలే మమ్మల్ని నడిపిస్తుంది, బ్రతికిస్తుందని నమ్ముచున్నాం ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ దినము మేము నీ మాటలు విన్నాము. సంఘ క్షేమాభివృద్ధిలో మేము యవనస్తులుగా ఎటువంటి పాత్ర పోషించాలో మేము చూసాం. మీకు స్తోత్రములు. అలాగే తండ్రి, ఇది యవనస్తులకే కాదు అందరికీ అని మేము గుర్తెరిగి తండ్రి, మేము ఏ విధంగా ఉండాలో, నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమించాలో, అలాగే సంఘాన్ని ఎంత ఎక్కువగా ప్రేమించాలో మీరు చేసినటువంటి ఆ మాటలను బట్టి, ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఒక సంఘము అభివృద్ధి పదంలో ఉండాలంటే మేము ఎటువంటి పాత్రలో ఇమడాలో మాకు ఇచ్చిన ఆ మాటలను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యెహోషువ వలె మేము ఎలా ఉండాలి, యెహోషువ వలె ఉండాలని, మోషే వలె విజ్ఞాపన చేయాలని, ఊరు అహరోనుల వలె సహాయకర్తలుగా ఉండాలని, తిమోతి వలె ఉండాలని మీరు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి నీకు స్తోత్రాలు.
అలాగే నాయన దేమ ఇహలోహాన్ని స్నేహించి విడిచి వెళ్ళినట్టుగా లేఖనాల్లో చెప్పిన మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అటువంటి పాత్ర మాలోగిన ఉంటే అది తీసివేసుకొని నీలో సంపూర్ణంగా ఎదగడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, మీ వంతు కృషి చేయడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఒక కమ్యూనిస్ట్ని మా ముందు నిలబెట్టారు. అటువంటి తీవ్రమైన ఆలోచన కలిగిన క్రైస్తవుడిగా నేను ఉండాలని ఆశపడుచుండగా సహాయం చేయండి. నీ సంఘము అభివృద్ధిలోకి ఉండాలని కమ్యూనిస్ట్ వలె ఒక తీవ్రమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉండి ముందుకు సాగడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన, యవనస్తులుగా మా ప్రవర్తనే సంఘము అభివృద్ధికి దారితీస్తుందని, అలాగే మా జాగ్రత్తే, మా లోబడేటతనమే, మా చేసే సేవే సంఘము క్షేమాభివృద్ధిలోకి ఉంటుందని మీరు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప అనుగ్రహించి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. విని విడిచిపెట్టి వల్ల కాకుండా దాని ప్రకారం జీవిస్తూ అనేకులకు మా క్రియలను, మా ప్రవర్తనను, అలాగే మా సేవను, అనేకులకు మా లోబడేతనాన్ని, అలాగే మా జాగ్రత్తలను చూపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. తద్వారా అనేకులు ఆ క్రియలను అనుసరించి నీ సన్నిధికి రావడానికి మాకు యవనస్తులకు కూడా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నా సంఘాన్ని దీవించి ఆస్వాదించి మీ కృపలో భద్రపరచండి. సంఘము క్షేమాభివృద్ధికి మేము పాటుపడే వాళ్ళగే ఉండాలి, కానీ సంఘానికి ఏ విధమైన నష్టం కానీ, మా క్రియలు కానీ, ఇబ్బంది పెట్టే క్రియలు కానీ మాకు లేకుండా దయచేయమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి, మా సంఘము అభివృద్ధిలో ఉండడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి విశ్వాసిని మీరు దీవిస్తున్నారు, కృపలో భద్రపరుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ప్రతి విశ్వాసిని మీరు ముట్టి లేవనెత్తి నాయన విశ్వాసంలో బలపడే విధంగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న బిడ్డ వరకు మీరు దీవిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి క్రియలు ప్రకారము ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు కనుక మీ కృప అనుగ్రహించి మాకు ప్రతిఫలం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి విషయంలోనూ మేము పాలుపంపులు పొందుకుని వాటి ద్వారా మేము ఆనందిస్తూ నీకు మహిమకరంగా జీవించడానికి మీ కృప చాలించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్పుచుండగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మాకు ప్రార్థనా సహాయం కోరినటువంటి లక్ష్మి గారిని గురించి ప్రార్థన చేయుచుండగా మీ కృప అనుగ్రహించండి. అలాగే దేవదానాన్ని దీవించి ఆస్వాదించి మీ కృపలో భద్రపరచండి. అలాగే తండ్రి, అనేక బిడ్డలు ఇంకా అనారోగ్యంలో ఉంటుండగా వారికి కూడా మీ కృప అనుగ్రహించి అందరూ స్వస్థత పొందుకుని నీ సంఘంలో నిలబడి నిన్ను స్తుతించి మహింపరిచి గణపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించే విధంగా ఆయుత్తుపరచమని వేడుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దృష్టించండి, మీ కృపలో భద్రపరచండి. ఆపదల్లో ఉన్న బిడ్డలను ఆదుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అవసరతల్లో బిడ్డలను అవసరతలు తీర్చి నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఆలోచన కలిగి ఉండే విధంగా ఆయుత్తుపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దృష్టించండి, మీ కృపలో భద్రపరచండి. మీ కనికరం ఇమ్మని వేడుకుంటూ నాయనా నీ వైపే చూస్తుండగా సహాయం చేయమంటూ నాయనా ప్రతి విషయంలో మీరు మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా ఈరోజు వాక్యం పంచుకున్న బిడ్డను దీవించి ఆస్వాదించి మీ కృపలో భద్రపరచండి. ఇంకా నీయందు భయభక్తులు కలిగి ఇంకా నీయందు వేరుపారి ఫలాలు ఫలించే బిడ్డగా ఉండడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని మీద అందరిని తగ్గించుకుంటూ నీ నామాన్నే ఘనపరుస్తూ మా ప్రభువు మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అలాగే మన